ఈరోజు అయ్యగారు మా ఇంటికి వస్తా అని చెప్పి కళ్ళ కూడా అనుకోలేదు. చర్చికి వచ్చిన తర్వాత నా జీవితమే మారిపోయింది. రోజు 3 క్వార్టర్లు ఫుల్ తాగేవాడిని. నేను ఎప్పుడైతే పరలోకం అడుగులు పెట్టానో అప్పటి నుంచి నా లైఫే మారిపోయింది. నాతో పాటు ఎంతోమంది తాగేవాళ్ళు, నేను 4-5 ఉంటే కానీ నేను తాగేవాడిని కాదు. వాళ్ళందరికీ ఖర్చు పెట్టేవాడిని. రోజుకి నాకు 2-3 వేల రూపాయలు అయిపోయాయి. ఇంట్లో కూడా ఎక్కువ ఆలోచించేవాడిని కాదు. ఆ తాగుల్లోనే నేను బాగా అలవాటు పడిపోయి మా భార్యని ఎంతో కొట్టేవాడిని. సడన్గా అయ్యగారు మా ఇంటికి వస్తా అంటే నాకు దేవుడు వచ్చినట్టుగా ఉంది. నేను ఫస్ట్ పొద్దున్నే లేవగానే, నేను ఇంతకుముందు దేవుడు చర్చి పోకముందు ఫోటో చూసేవాడిని. కానీ అయ్యగారు ఫోటో పక్కన సెల్ పెట్టుకొని పొద్దున లేవగానే అయ్యగారు ఫోటో చూసే నేను బయటికి వెళ్ళేవాడిని. నైట్ 2-3 గంటల దాకా తాగేవాడిని. నిజంగా నా భర్త మారతారనుకోలేదు. పరలోక నేస్తానికి వచ్చినాకనే మారాడు. బాప్టిజం తీసుకుంటారంటే మా కుటుంబంలో అయితే ఎవరు ఒప్పుకోలేదు. ఎందుకంటే అన్నా నువ్వు తాగుతావు. వచ్చాము, దైవజన్ గారు అక్కడ బాప్టిజం ఇచ్చారు. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి తాగులేదు. మా కుటుంబం ఎంతో ఆశీర్వదింపబడుతుంది. సంఘంలో కానీ, సంఘంలో పరిచయలో కానీ ఇంకా ముందుకు సాగాలని, ముఖ్యంగా ఇంత దైవజన్యం మాకు ఇచ్చినందుకు దేవుడికి వందనాలు చెప్పుకుంటూ మా కుటుంబం ఎంతో ఎదగబడుతుంది దైవ సన్నిధిలో. అయ్యగారు ఇక్కడికి మా కుటుంబంలోకి అయ్యగారు వచ్చినందుకు అయ్యగారికి ఎంతో వందనాలు చెప్పుకుంటున్నాను. మేము ఎంతో రుణపడి ఉంటాం అయ్యా మీకు. నేను కూడా తాగి చచ్చిపోతాను అనుకున్నాను నేను కూడా. కానీ ఎప్పుడైతే నాకు పరలోక నిశ్చలో నాకు అడుగుపెట్టానో ఆ తాగుడు అనేది ఎక్కడికి వెళ్ళిపోయింది. నేను పొద్దున 5:15-6 గంటలకు గేట్ కాడ ఉంటాను. అయ్యగారు ఎప్పుడప్పుడు వస్తాడో అని. అయ్యగారు వెళ్ళిపోయిన దాకా మళ్ళీ నేను అయ్యగారు లోనికి వెళ్ళిపోయిన దాకా ఉండి నైటు అయ్యగారి ఇంటికి పోయిన దాకా ఉంటా. ఈలోపు పార్కింగ్ నేనే చూసుకుంటా. 3 షిప్లు 4 షిప్లు పార్కింగ్ కూడా నేనే.